బాయ్స్ అనే వాళ్ళు ఎప్పుడు వీక్లీ వన్స్ ఆర్ 15-20 days ఒకసారి బాయ్స్ గ్యాదరింగ్ జరగకపోతే ఎనర్జీస్ రిప్లెనిష్ కావు బ్రెయిన్ లో గానీ బాడీలో గానీ. వారానికో 2 వారాలకు ఒకసారి బాయ్స్ అందరూ కూర్చొని ఇట్స్ మోర్ అబౌట్ ఎనర్జీ. అంటే నేను ఐ మేక్ షూర్ దట్ అట్లీస్ట్ 15 days కన్నా ఒకసారి ఓన్లీ బాయ్స్ కూర్చొని ఒక 15 రోజులకు మాత్రం ఒక్కసారి ఒక ఆల్ నైటర్ పుల్ చేయాలి. చూసారా గైస్, మా అన్న సో కష్టపడుతున్నాడు. నువ్వు రాయి మొట్టు నేను నిన్ను పడతా తీసుకురండి. బాగా మా ఇప్పుడు అది ఎప్పుడు కావాలి చెప్పు. కాదు మామ, నీకెందుకు అంత చెమట్లో నిజంగా పని చేసిన వాళ్ళలాగా చేసాడు కూడా తెలుస్తున్నావు కదా. ఉల్లిగడ్డలు పోయినాడు మిక్సీ చేస్తానండి వీడు. నువ్వు అడుగుతున్నావు కదా. ఉల్లిపాయలు సరిపోతాయా ఇంకా కావాలా? ఎలా చేస్తారు అసలు? నీకు దాంట్లో పాటు ఆయిల్లో ఫ్రై చేసావు అనుకో పచ్చిమిర్చి, ఆ ముక్కతో పాటు నంచుకొని తింటాను. చికెన్ పకోడీ కరివేపాకే కత్తి మిర్చి వేయని చేస్తాలో అంటవే. తెచ్చే ముందు పుల్లలు ఉన్నాయి లేదు చూసుకోరా. 2 పుల్లలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? తెచ్చినోడైనా నువ్వు చూసుకోలే పనిలే. కొడుగుడ్డేది రా రే, కొడుగుడ్డేది దాంట్లో కలపని ఆయన్ని ఏతే కలుపుతాడు రా. తొందరలో రెస్టారెంట్ ఓపెన్ చేయరా తమ్ముడు. ఈ 4 చెట్లు కానీ అవతల తోట సుబాబులు జామాయిలు ఇట్లా తీసుకు వచ్చే నువ్వు వీడియో ఎవరన్నా తీయండి సరదాగా. అరే వాడిని తీరా. తీసారా ఒక అరగంట పట్టింది. పెళ్లి కదా వచ్చేసింది. యూట్యూబ్ లో పెడతాను, కళ్ళు తాగుతున్నా నేను. అడిగితే పాల డబ్బా అని చెప్పు. నువ్వు కొండ దిగేటప్పుడు చేసిన విన్యాసాల మీద చేస్తున్నావా? ఎయ్యి మామా దాన్ని ఏంటి అయిపోతాయి. సరిపోతాయి అప్పుడు వేరు మావా మొత్తం అదాల్లో పోయి ఇంకా పోయి బిర్యానీ కోసుకో మళ్ళీ. అందరిది అంతే. వాడు చెప్తున్నాడు ఏంది అలా చెబుతున్నాడు ఏంది. అందరూ అంతే. ఏం కాదులే వేయించుకుంటాడులే. అది మాకు తగిలిరా. కొద్దిగా గంట దాటి ఇటాను మూత కడిగి పెట్టాడు. అబ్బో కళ్ళు పండుగ తినేటప్పుడు. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటే మంచిలో కొంటే అంటే నీకు కళ్ళు కనపట్టలేదు. అయ్యా రోస్ట్ రావాలి. దాంట్లోకి మళ్ళా ఉంచురా పోయి ఏం కాదు. ముక్క మునగొద్దా? చాలే వచ్చాడా? ఆగురే నూనె వేసింది ఇప్పుడే. కాగనిరా బాండీలు ఇప్పుడే నూనె పోతే శేషు బాండీలు ఇప్పుడే నూనె పోసాడు. వేడి ఎక్కువ ముందు మొక్కలు వేస్తున్నాడు. రెస్టారెంట్ చెప్పు ఆయన చూడు. రే మంత్రాలు చదువురా. నిత్యానంద బాబా వచ్చి మొక్కలకి వేరే తెచ్చిపెట్టాడు. స్వామి నిత్యానంద బాబాకి. మరి నువ్వేం చేస్తున్నావు? నాది ఇప్పుడే అయిపోయింది ధ్యానం.
రే ఇప్పుడేరా వేసింది. నేను వేస్తాను, నువ్వు ఇంక మిగతా చూసుకో. ఎంతమంది చెప్పులు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసిందిరా ఆయన. తింటాము ఇట్రా. బెబ్బే బెబ్బే బోయింగ్లో మొక్కలు వేసేవాళ్ళు చెప్పులు మా వాళ్ళు. అసలు నువ్వు కదా అసలు మరి నాకేదిరా థమ్స్అప్ మీరే తాగుతున్నారు. ఏనా ఈ టైం పాదయాత్రలు చేస్తే సాయి తిరుపతిలో ఏదో కోనేరు ఉందంట, వీడు నీకు పెట్టే ఆల్రెడీ, దానికి వెళ్దాం. అసలు కారం వేసారా? తెల్లగా ఉంది దానిలో, ఇంకా ఏం వేయలేదు మా వాళ్ళు. ఎంత తెల్ల. ఉడికిన తర్వాత నీళ్లు పోసి అప్పుడు వేస్తారు. పక్క పక్కనే అన్నం లేకుండా రెండు కర్రీ. మగ్గిన తర్వాత ఏంటి ఏంటి చూసి బాబు ఇక్కడ బీప్ సౌండ్ ఎక్కువ వస్తున్నాయి అమ్మా. కారం తగ్గినట్టుంది. అసలు వేయలే ఇంకా ఒట్టి ముక్కలు వేసింది, ఇంకా ఏం వేయలేదు దాంట్లో. మొక్కలో నీరు ఉండేది. మసాలా వేసారు ఏరా తందూరి కాస్త చికెన్ ఫ్రై చేశారు కదా, మరి ఇప్పుడు పీకినిక్ చేసేవారా అది అంతా? నాకు బొగ్గులు కావాలా? నీకు అర్థం కదా కాన్సెప్ట్. రాజమా వస్తున్నాడు, మనోడు పని చేస్తున్నట్టు అనమాట. అంటే ఇప్పుడు దాకా నేను చేసినట్టు. అదే అదే అర్థమైంది. ఉల్లిపాయ కోసిన తర్వాత రెండు చేతులు ఏమేసారా? గన్నే రాకేసి నలుపురా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయాలా, వేస్తే అప్పుడు పైన వేసుకుంటే బాగుంటుంది. రే నలుపురా. ఓకే ఇదే నాకు పొలం. కళ్ళు కనపట్టలేదు రే. లేదే రే ఒరే లేదా రమ్మని చెప్పు రాకపోతే. లొకేషన్ పెట్టు, వాళ్ళు వచ్చిన ఏం కాదు. వావ్ టెక్నాలజీ. నేను కలుపుతాను చూడు. కొంచెం అది గుజ్జు అయితే ఏ దానిలో కాలేదు ఇది ఇంకా కాలేదు మాట తమ్ముడు, కాలేదు. ఇదో ఇట్లా రావాలి. అరే అది దాన్ని ఆ ఎముకలు మీద ఏదో అనుకోని కాల్చా, ఇదేదో అయింది బొగ్గాల. బాగానే ఉంటుంది. తిన్నాం, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మైనస్ చేసుకుని తిన్నాం. కొల్లు కనపట్లేదు. Castrol Active Scooter, Zippy as new for Zippy U. మసాలా అంతా ఊడిపోయి దాన్ని ఇదే నా బండి ఇంజిన్ ఆయిల్ అయినట్టే. మసాలా కొంచెం నోట్లో పోయినా చెప్పు. ఎలా పోయినా నాకు అసలు తెలియదా. కారం సరిపోలేదు, తెల్లగా ఉంది. పసుపు వేసారా దీనిలో? పసుపు ఫోన్ అది తీసుకెళ్ళ బాగా అసలు కాలుతుందా కొంచెం ఉడకని. అది తీసి పెడితే ముక్క పట్టింది మా ఉడికితా. రైస్ పెడతా ఈ లోపు. దీనిలో పెడతా దీనిలో రైస్ ఉంది, రైస్ మొత్తం దీంట్లోకి మాత్రం ముందు వేడి చేయాలి. వేస్తున్నాను కొద్దిగా మళ్ళీ అయ్యా బట్టలు లేవయ్యా నాకు. రాయి పగులుతుందిలేరా హీట్ కి. నువ్వు అదురుపోయాడుగా వాళ్ళందరినీ అదురు తీసుకుంటుంది. ఆగరా ఆర్టిస్ట్. చుట్టూ జల్లు ఒకచోట కాకుండా వేరే. నాకు ఆల్రెడీ పోయింది ఇప్పుడే. అభిషేకం చేసేవాళ్ళు.
చిన్న ఉల్లిపాయలు లెక్కలు తీసి జ్యూసీ లాలీపాప్ చేయమంటావు గ్యాప్ షాట్ లో సరైన కాంపిటీషన్ ఎందుకు టచింగ్ ఇస్తున్నాడు చూడ జాగ్రత్త మా కత్తి మామూలుగా తగట్లా. పవిత్రమైన పని చేస్తున్నారని నేను ఆల్రెడీ చెప్పా వాళ్ళకి ఆమ్లెట్ వేస్తారంటే కాసేపు మా వాళ్ళు వేస్తారు పెద్ద ఆమ్లెట్లు అని చెప్పా. ఆమ్లెట్ వేసి నేను అంటున్నాను దీంట్లో వేయండి అన్న. ఇంటికాడికి వచ్చి అడుగుతావు అన్నా. మంట ఎదురా మంటలు తాగింది రే. మాస్టర్ కమ్ క్యాటరింగ్ కమ్ అన్ని కమ్. అదే తీసుకుని అచ్చిస్తావు లేదో ప్లేట్ ఇంకా నేను సాయంత్రం ప్లేట్ లో తినేస్తాం. కర్రీ తీసుకురాబు. నేను ఈ పానీ కానీ కర్రీ తీసుకురాబు. అల్లది కాడ నువ్వు కూర్చొని కాడ కర్రీ కాదు ఎట్రా. నీది రాజు ఎలా ఉందండి? సూపర్ మాయా మామయ్య మామయ్య చేసిన ప్రతి మాస్టర్ కి దండాలు. ఇంకా మాటల్లో చెప్పలేమండి. జంపర్ మే బంపర్. అలా ముసలాడు అంటాడు. ఓకే ఏంద్ర రొప్పుతున్నాడు మ్యాథ్ పోయి వచ్చినట్టు. నేనున్నానన్నా నీకు. ఆడు నువ్వు రాజశేఖర్ గారి బాటిల్ ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది మా మామకి. అందుకే ఈ పార్టీ పెట్టాడు. వాడు చూడు ఎక్క బొగ్గ కోతి గాని బొగ్గలో దోపుకునేది చూడు. దాచి పెట్టుకోండి మళ్ళీ ఇంకో కోతే ఉంది ఏంటదని కాదు ఆగురేంటి దానికి నువ్వు పెళ్లి మీద దిగులు పెట్టుకున్నట్టున్నాడు పాప. ఎట్టా ఏందని ఎందుకు మావా చేసుకున్నా పెళ్లి చేసుకొని చేసుకున్నా ధరణి కూర్చుంటాడు. ఆల్రెడీ వయసు అయిపోయింది కదా. నీళ్ళు ఉంచండి అయ్యా ఏమన్నా వస్తే వెళ్దాం. ఖచ్చితంగా ఒకళ్ళిద్దరన్నా అవుట్ అవుతారు అంతమంది గ్యాంగ్లో. ఈరా బట్ట అమాయక మీరు కించం ఒకడే 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 లేదు మావ. మర్యాదగా డైరెక్షన్ మార్చు. కాళ్ళు రెండు ఎత్తే వాళ్ళిద్దరు అవతల దొల్లాలి అవతల. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసాం అనమాట. వెళ్ళిపోతున్నాం అందరం. ఇంతటితో సమాప్తం. అప్పుడప్పుడు ఇట్లా అవుటింగ్ చేసుకొని వండుకొని తింటే ఉన్న స్ట్రెస్ గీసి మొత్తం మాయం. రిలీఫ్ గా ఉంటది భయ్యా. తింటాం, ప్రశాంతంగా కూర్చోవటం, సరదాగా నవ్వుకోవటం, మాట్లాడుకోవటం. ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. బట్ కాకపోతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇది ఏ ఊరు అన్నారు? రెడ్డిపాలెమా. సో రెడ్డిపాలెంలో అయితే చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి గైస్. అసలు నాకు తెలీదు, అన్నోళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు. చూస్తే బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంది. ఓకే నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. బై బై.